బట్ మీ వర్షన్లో బీసీలకు న్యాయం జరిగిందా లేక అన్యాయం జరిగిందా? ప్రజెంట్ ఉన్న కాంగ్రెస్ పాలనలో ఏం చెప్తారు మీరు? నిజంగా చెప్పాలంటే బీసీలకు బద్ధశత్రు కాంగ్రెస్ పార్టీ. అంటే బీసీలకి కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరగలే అంటారు. ఖచ్చితంగా ఏ విధంగా జరగలే అంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీ డిక్లరేషన్ 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తాం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల లోపు. చాలా మంది బీసీలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారని చెప్పి కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అండ్ నేను నమ్మించను కదా బీసీలను నమ్మించి నువ్వు గద్దెనెక్కిన మాట వాస్తవం కదా. ఎంతవరకు ప్రజలు కవిత గారికి మద్దతు ఇస్తారు అనుకుంటున్నారు? బీసీకి సంబంధించిన బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఖచ్చితంగా నమ్ముతారు. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఆమె ఆ నినాదం ఎత్తుకోలే. సో ఎటువైపు ఉంటారు అనుకుంటున్నారు ప్రజలు? ఎటు తీర్మార్ మల్లన్న వైపా లేకుంటే కల్వకుంట్ల కవిత గారి వైపు ఉంటారు అనుకుంటున్నారా? నీ స్వార్థం కాకపోతే నువ్వు ఎమ్మెల్సీ టికెట్ రాదు, నువ్వు కాంగ్రెస్లో పోయింది, నువ్వు కాంగ్రెస్కి ఎందుకు పోను? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అనిల్. సో తెలంగాణ రాష్ట్రంలో ఎటువైపు చూసినా బీసీ నినాదం అని చెప్పి కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ చూసుకున్నట్టయితే బీసీలకు మేము న్యాయం చేస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ అంటుంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కల్వకుంట్ల కవిత గారు కూడా బీసీ నినాదంతో ముందుకెళ్తుంది. ఇటు బీజేపీ చూసుకున్నట్టయితే గత ఎన్నికల్లో కూడా బీసీ నినాదంతో కూడా ముందుకెళ్ళిన విషయం మనందరికీ తెలిసిందే. సో రీసెంట్గా మనం చూస్తున్నాం కల్వకుంట్ల కవిత గారు కూడా బీసీలకి నేను తోడుగా ఉంటానని చెప్పి బీసీలకి న్యాయం జరగాలంటూ కూడా తను సభలు పెడుతుంది, గ్రామ గ్రామ ఊరూరా తిరుగుతుంది. సో ఇదే అంశానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. సో బీసీ అనే ఒక నినాదం తెలంగాణ రాష్ట్రం మొత్తం వైరల్గా మారింది. ఇదే అంశానికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో, బీసీలకు ఏ విధంగా అన్యాయం జరిగింది, ఏ విధంగా న్యాయం జరిగింది అంటే ఇటువైపు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతే న్యాయం చేస్తున్నాం, బీసీలకి ఎప్పుడు మద్దతు ఉంటుందని చెప్తున్నారు. కానీ చాలా క్వశ్చన్స్, చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. సో ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి యాదగిరి ముదిరాజ్ గారు ఉన్నారు. వారి మాటలు అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు అన్న? బాగున్నా. సో హ్యాపీ ఉన్నట్టున్నారు? ఫుల్. ఓకే. సో రాష్ట్రంలో ఎటువైపు చూసినా బీసీ అని ఒక నినాదం వైరల్గా మారింది. ఇటు ఏ పార్టీలు చూసినా బీసీలకు మేము మద్దతు ఇస్తున్నాం, బీసీలకి న్యాయం జరుగుతుందని చెప్పి మనం చూస్తున్నాం. బట్ మీ వర్షన్లో బీసీలకి న్యాయం జరిగిందా లేక అన్యాయం జరిగిందా? ప్రజెంట్ ఉన్న కాంగ్రెస్ పాలనలో ఏం చెప్తారు మీరు? నిజంగా చెప్పాలంటే బీసీలకు బద్ధశత్రు కాంగ్రెస్ పార్టీ. మనం గత చరిత్ర చూసుకున్నట్టయితే ఆ రోజు 1953లో కాకా కలేల్కర్ కమిషన్ వచ్చేసి 1953లో రిపోర్ట్ ఇచ్చిండు. 1951లో ఏమో చేసినట్టు 1953లో ఆయన రిపోర్ట్ ఇచ్చిండు. కాకా కలేల్కర్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు ఆ కమిషన్ రిపోర్ట్ను తొక్కేసిండు. అంటే ఆ కమిషన్ రిపోర్ట్లో బీసీల స్థితిగతులు, బీసీల జీవన విధానం గురించి ఆ కమిషన్ రిపోర్ట్లో ఉండే. మరి దాన్ని అప్పుడు తొక్కేసారు. దాన్ని తొక్కిన తర్వాత మనం మీరు ఎక్కడ చూసుకున్నా, ఆ తర్వాత ఎవరిని చూసుకున్నా కానీ మరి బీసీలను ఎక్కడ ఇట్లా వాళ్ళు ఎంకరేజ్ చేసిన దాఖలాలు గిట్లా ఎక్కడ కనబడతలేవు. మొన్న మనం చూసుకున్నట్టయితే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లకు ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని ఒక పేరు చెప్పి మన పక్క కర్ణాటక ముఖ్యమంత్రి అయినటువంటి సిద్దిరామయ్య గారిని స్టేజ్ మీదనే పక్కన పెట్టుకొని 42% రిజర్వేషన్ బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పడం జరిగింది. అది మనందరికీ తెలిసిన విషయమే. మరి ఆ బీసీ డిక్లరేషన్ చాలా చెప్పిండు. అభ్యాసాలు, 6 గ్యారంటీలు ఇవన్నీ అలానే ఉన్నాయి. ముఖ్యంగా బీసీ డిక్లరేషన్ 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తాం, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల లోపు బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చుకుంటూ స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోతామని చెప్పిండు. మరి ఇప్పుడేమైంది? తర్వాత చూస్తే స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోనీకే రెడీ అయిపోయాడు, ఏ రిజర్వేషన్ లేకుండా. అప్పుడు మరి బీసీ సంఘాలు కానీ ముఖ్యంగా కవితక్క వీళ్ళంతా ఈ కామారెడ్డి డిక్లరేషన్ సంగతి ఏందో చెప్పు అని చెప్పేసి వాళ్ళు బీసీ మీటింగ్లు పెట్టడం జరిగింది. కవితక్క ముఖ్యంగా ఆమె నిజంగా జనవరి 3వ తారీఖు 2025లో మన ఇందిరా పార్క్ దగ్గర ఒక పెద్ద సభ పెట్టింది. కామారెడ్డిలో ఇచ్చినటువంటి హామీ, నువ్వు బీసీ డిక్లరేషన్లో
42% రిజర్వేషన్ ఇస్తాను కదా, ఆ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే నువ్వు ఎలక్షన్లకు పోవాలి, అంతవరకు పోయేది లేదని చెప్పేసి ఒక సభ పెట్టిన విషయం మనందరికీ తెలుసు. ఆడికెళ్ళి స్టార్ట్ అయింది. ఆడికెళ్ళి స్టార్ట్ అయిన తర్వాత మరి దాదాపుగా ఇప్పటివరకు ఒక 10-15 మీటింగులు చేసి ఉంటుంది. మరి ఇందిరా పార్క్ అనుకో వారి నివాసంలో కానీ, రంగారెడ్డిలో కానీ, మొన్నటికి మొన్న ఖమ్మంలో కానీ, మొన్న జరిగినటువంటి నాగర్ కర్నూల్లో కానీ ఇట్లా చూసుకుంటూ పోతే బీసీల మీద ఒక్కొక్క స్టెప్పు బీసీలకు న్యాయం జరగాలి, బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పేసి ఆమె చాలా బీసీ ఉద్యమాలు చేస్తున్న సంగతి ఇట్లా మీకు తెలుసు. అట్లాంటప్పుడు కాంగ్రెస్లో అక్కడ నుండి ఇక్కడ వరకు తీసుకున్నా కానీ కాంగ్రెస్లో బీసీలకు ఎవరికి న్యాయం జరగదు ఇట్లా. అంటే బీసీలకి కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరగలే అంటారు. ఖచ్చితంగా ఏ విధంగా జరగలే అంటే ఇప్పుడు ఆ రోజు కలెక్టర్ కమిషన్ ఇట్లా మీరు బయట పెట్టినట్టయితే బీసీల పరిస్థితి వేరే ఉండేది. రాజకీయంగా, ఉద్యోగంగా, ఆర్థికంగా ఎదిగేటోళ్ళు. కానీ ఆ రోజు ఆ రిపోర్టు తొక్కిపెట్టారు. ఆ తర్వాత ఎక్కడ ఇట్లా బీసీ నాయకులను కానీ బీసీలను కానీ ఎక్కడ ఎంకరేజ్ చేసిన దాఖలాలు ఇట్లేవు. మరి మొన్నటికి మొన్న మన రాష్ట్రంలో జరిగిందే పోదాం, ఇక భారతదేశం పక్క పెట్టి మన రాష్ట్రంలో చెప్పుదాం. మన రాష్ట్రంలోనే కదా, మొన్ననే కదా 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పిండు. కులగణనకు సంబంధించింది వేరు మళ్ళీ సబ్జెక్టు. కులగణన చేసి బీసీలను 5% తగ్గించిండు, 5-6% తగ్గించిండు. అప్పుడు 51% ఉన్న కేసీఆర్ గారు చేస్తే కులగణన చేస్తేనేమో 51% వచ్చారు. మరి రేవంత్ రెడ్డి గారు చేస్తేనేమో 46% వచ్చారు. అంటే 5% తగ్గిరు. ఇది కాకముందుకే 42% అయితే ఎలక్షన్ కాకముందుకే చెప్పిండు కదా. ఏది మరి దాని సంగతి ఏంది? మరి ఆ రిజర్వేషన్ తీయాలి కదా, మీరు చెప్పిందే కదా. బీసీలకు అది ఒక్కటి కాదు, బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తాడు. దాంతోపాటు బీసీ అభివృద్ధి ఫండ్ కింద సంవత్సరానికి 20,000 కోట్లు పెడతాడు. అంటే 5 సంవత్సరానికి 1,00,000 కోట్లు పెడతాడు. మరి దాని సంగతి ఏమైంది? ఇప్పటికి సంవత్సరానికి 16 నెలలు, దాదాపు 16 నెలలు అవుతుంది. 16 నెలలు అయితే ఆయన 9,000 కోట్లు ఏమి పెట్టినట్టుండు బీసీ అభివృద్ధి ఫండ్ కింద. మరి 20,000 కోట్లు అని చెప్పినావు కదా, సంవత్సరానికి 20,000 కోట్లు అని చెప్పినావు, 5 సంవత్సరాలకు 1,00,000 అన్నావు. మరి అట్లా బీసీలను నమ్మించినావు కదా. మరి బీసీలకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పి నమ్మించినావు కదా. మరి నమ్మించి నువ్వు గద్దెనెక్కిన తర్వాత మరి బీసీ రిజర్వేషన్ ఏమే? మరి దాని గురించి మాట్లాడేది. ఈరోజు మా ఉద్యమాలు చేస్తే, బీసీలంతా తిరుగుబాటు చేస్తే అప్పుడు నువ్వు కులగణన చేయించి అందులో కేసీఆర్ గారు చేస్తేనేమో 51%, రేవంత్ రెడ్డి గారు చేస్తేనేమో 46%. తప్పేవద్దంటారు ఇందులో? మరి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు. ఏ విధంగా తప్పంటారు? మరి అవును, నువ్వు కులగణన కరెక్ట్ చేయలే, తప్పు తడాకలే. నువ్వు కరెక్ట్ చేయాలని చెప్పి మీరే చెప్తున్నారు. నువ్వే ఒప్పుకున్నావు కదా, ఆధారాలు ఉన్నాయా? ఆయనే ఒప్పుకున్నాడు కదా. 3.8% మేము కులగణనల పార్టిసిపేట్ కాలేదు, జనాలు సహకరియలేదు కాదు. మీరు ఒకటి ఖచ్చితంగా తెలుసుకోండి, ఊర్లలో కానీ, హైదరాబాద్లో కానీ ఊర్లలో ఒక చెట్టు కింద ఊకొని వాళ్ళు ఆఫీసర్ ఎవరైతే కులగణనకు సంబంధించిన ఆఫీసర్ ఉన్నారో ఓ చెట్టు కింద ఊకొని రాసుకుర్రు. వాళ్ళు ఇంటింటికి తిరిగి రాసుకోవాలండి. ఇంటింటికి పోలే అంటారు. ఖచ్చితంగా పోలే, హైదరాబాద్లో కాలే, ఎక్కడ ఇట్లా కాలే. వాళ్ళే ఒప్పుకున్నారు కదా 3.8% మేము చేయలేకపోయినామని. అంటే జనాలు సహకరియలే కాబట్టి మేము చేయలేకపోయినా మళ్ళీ దాన్ని ముందుకు తీసుకెళ్తామంటూ కూడా మనం విన్నాం. అది ఇప్పుడు కేసీఆర్ గారు చేస్తే ఎట్లా సహకరించారు? మరి ఒక్క రోజులో కదా చేసింది కేసీఆర్ గారు, ఒక ఉద్యమం లాగా. మరి ఒక్క రోజులో చేసినది నువ్వు 4 రోజులు, 15 రోజులు టైం తీసుకున్నావు. మరి ఒక్క రోజులో చేసిన కులగన్ను నువ్వు 15 రోజులు చేయలేకపోయినావా? ఎందుకు సహకరించారు మీరు? అంటే అందులో 75 క్వశ్చన్లు ఉన్నాయి. నీకు కావాల్సింది ఏంది? ఏ కులానికి ఎంతమంది ఉన్నారు, అంతే కదా నీకు కావాల్సింది. నీకు ఏ కులానికి ఎంతమంది ఉన్నారు, ఏ మతం ఉంది, ఎందరు బీసీలు ఉన్నారు, ఎందరు ఓసీలు ఉన్నారు, ఎందరు మహిళలు ఉన్నారు, ఎందరు పురుషులు ఉన్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారు, గిది కావాలి నీకు. నీకు ఎన్ని బండ్లు ఉన్నాయి, నీకు ఎన్ని కార్లు ఉన్నాయి, ఇదేంది 75 క్వశ్చన్లు వేసిండు. మరి సహకరించలేదంటే ముఖ్యంగా బీఆర్ఎస్ లో భయపడ్డారంటే కదా, మంది బీఆర్ఎస్ నాయకులు తీసుకోలే అంటే కదా. అందులో బీఆర్ఎస్ 3.5%, 3.8% మాక్సిమం బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కానీ, ఇటు బీజేపీ సంబంధించిన నాయకులు కానీ భయపడి అంటే ఆస్తులు ఎక్కడ బయటికి వస్తాయని చెప్పి తీసుకోలేదని చెప్పి కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా నోటి నుంచే చెప్పారు ఆ మాట. ఇప్పుడు ఏమంటారంటే వాళ్ళు చక్కగా చేయక వీళ్ళంతా టీఆర్ఎస్ మీద వీళ్ళ మీద నెట్టితే అయిపోద్ది అనే ఉద్దేశం తప్ప అది కరెక్ట్ రీజన్ కాదు. అది ఖచ్చితంగా దాన్ని వాళ్ళు చేయలే. దాన్ని చేసినట్టయితే అస్సలు బీసీలు ఎంత అనేది తెలిసేది. ఇంకొక విషయాన్ని ఆ రోజు చేస్తే
51% ఉంది. ఆ రోజు ఓసీలది 8% ఉన్నట్టుంది బహుశా, డేటా ఎగ్జాక్ట్లీ నాకు మర్చిపోయినా. అయితే ఇది 46%కి వచ్చింది, అంటే 5% పోయింది, మైనస్ అయింది. బీసీ ఓసీ పెరిగింది అంటారు. ఓసీలు పెరిగిరా, సేమ్ ఎంత పెరిగారు? 5% పెరిగారు. 5% అక్కడ పెరిగిరు, 5% ఇక్కడ తగ్గిర్రు. మరి ఇది ఎట్లా అయింది? మరి ఇవాళ అందరు అక్కడక్కడ మా బీసీ నాయకులు కూడా ఒక మాట అడుగుతారు, మరి బీసీల డెత్ సర్టిఫికేట్ చూపించండి, ఓసీల బర్త్ సర్టిఫికేట్ చూపించండి. మరి లేదనుకుంటే పోనీ మా బీసీలు ఏమన్నా మీ దాంట్లో కన్వర్ట్ అయ్యారా ఓసీలకు, మరి అదన్నా చూపించండి. కన్వర్వేషన్ సర్టిఫికేట్ అన్నా, మరి మతమ్మ ఇది కుల మార్పిడి చేసుకురా, మరి అదన్నా చూపించండి. మరి అంతే కదా. ఆ రోజు చేస్తే కేసీఆర్ గారు సర్వేలా 1,85,00,000 బీసీ. మరి మొన్న రేవంత్ రెడ్డి గారు చేస్తే 1,64,00,000, అంటే 21,00,000 బీసీలు ఎటుపోయారు. మరి జనం ఇప్పుడు దేశం కానీ ఒక మామూలు చిన్న పొరగలన్నా రెగ్యులర్గా జనాలు పెరుగుతురా తరుగుతురా? పెరుగుతురు. అంతే కదా. ఆఫ్ కోర్స్. మరి పెరగాలి కదా. మరి ఎట్ట తగ్గిరు? మరి మేమేమో 21,00,000 తగ్గుతాం, ఓసీలు ఏమో 16,00,000 పెరుగుతారు. మరి ఓసీలు పెరుగుతారు, బీసీలు అంతా చచ్చిపోయారు, ఓసీలు అంతా పుట్టుకొచ్చిరా? అంటే దీని వెనకాల కాంగ్రెస్ హస్తం ఉందంటారు, 100% కాంగ్రెస్ హస్తం ఉంది, కాంగ్రెస్ నాయకత్వం హస్తం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం హస్తం ఉంది. బీసీలను ఏ విధంగానైతే అనగదొక్కాలనే ఒక ఉద్దేశంతో మాత్రమే ఈ సర్వే జరిగిందని చెప్తాం మేము. అది ఓకే. సో బీసీలకి అన్యాయం జరుగుతుందని చెప్పి మీరు చెప్తారు. కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ఏ కులం, ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి? గౌడు. మరి అవును, చాలా మందికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా బీసీలకి న్యాయమే జరుగుతుంది, ఎక్కడ అన్యాయం జరగదు, కాంగ్రెస్ పార్టీ కాపాడుతుంది బీసీలని. ఇలా పిసిసి అధ్యక్షుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు సీఎం అయినారు, మరి బీసీని సీఎం చేయకపోయారు? మాట ఇవ్వలే కదా. బీసీని సీఎం చేయకపోయారు. బీసీ సీఎం చేస్తా అని చెప్పి ఏ రోజు వాళ్ళు ప్రకటించలేదు కదా. ఏమని? బీసీ నేను ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి. గతంలో ఆ దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిన కేసీఆర్ చేయకపోయా. ఇవాళ తెలంగాణ రాష్ట్రం నిజంగా ఇంత బాగుందంటే ఇట్లా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి చేసిండు కాబట్టి ఈరోజు తెలంగాణ ఇంత బాగా అయింది, ఇంత డెవలప్ అయింది. అంటే తెలంగాణకు అప్పులు 100% డెవలప్ అయింది. అప్పులు పెంచి రాష్ట్రాన్ని బాగుపరిచినట్టు. అప్పులు తేవడం కాదు, కేసీఆర్ గారు తెచ్చిన అప్పులకు మేము ప్రతిఫలం చూపిస్తాం. వాళ్ళని చూపించమనండి. ఇవాళ ఒక సంవత్సరానికి 1,27 కోట్లు ఏమో చేసిరు, 4,26 కోట్లు కేసీఆర్ గారు చేసిన అప్పు. కేసీఆర్ గారు చేసిన అప్పుతోని కాళేశ్వరం కట్టినాం, మలన సాగర్ కట్టినాం, కొండపోశమ్మ సాగర్ కట్టినాం, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా డెవలప్మెంట్ అయింది. ఇలా హైదరాబాద్ ఇట్లుండేదా? కాళేశ్వరం ఎట్లుంది? చాలా బాగుంది. మీరు ఒక్కసారి ప్రాజెక్ట్ ఏ విధంగా ఉంది? ఏది చాలా బాగుందండి. అవునండి, ఒకటో రెండో కొత్త ఇల్లు కట్టుకుంటే దారాలు రావా? నాగార్జున సాగర్ ఏ విధంగా రావా? నాగార్జున సాగర్ ఏ విధంగా? నాగార్జున సాగర్ కట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? శ్రీశైలం ఏ విధంగా ఉంది? ఎన్ని సంవత్సరాలు అయింది? ఎన్ని సంవత్సరాలు? అది అద్భుతంగా ఉంది. లేదు, మీరు ఒక్కటి మర్చిపోవద్దు, ఎన్ని సంవత్సరాలు అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు నిజంగా ఒక 50 ఏళ్ళ తర్వాత అడగండి మీరు కాళేశ్వరం, అప్పుడు అడగండి. ఇప్పటికే సగం కూలిపోతుంది. ఎక్కడ సగం కూలిపోయింది? మేడిగడ్డ ప్రాజెక్ట్ కి ఆల్రెడీ ఒక్క విషయాన్ని చెప్తా, 50 సంవత్సరాలు అయితే అది మొత్తానికి ఉండదు సమస్య లేదు. అది ఈడ ప్రభుత్వాలు పుట్టించిన పుకార్లు మాత్రమే. ఒక్క మేడిగడ్డ ప్రాజెక్ట్ దగ్గర 3 పిల్లర్లు కదా కుంగిపోయినాయి, కొత్త కట్టింది, దాంతో నష్టమైందా? ఇవాళ 50 టీఎంసీలు ఉన్న మల్లన్న సాగర్కు మరి 20 టీఎంసీలు 25 టీఎంసీలు ఎక్కడికి వెళ్ళొచ్చినాయి నీళ్ళు? మరి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? అవి కుంగిపోయి అది పనిచేసి అది కూలిపోతే మరి నీళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? మీరు చెప్పండి. మరి ఆ నీళ్ళు ఏడిపోతున్నాయి, ఇప్పుడు హైదరాబాద్కి వస్తలేవా? మరి ఎక్కడికి వచ్చినాయి ఆ నీళ్ళు? మరి కాళేశ్వరం మునిగిపోయింది, కొట్టుకపోయింది, కుంగిపోయింది అంటారు కదా, మరి నీళ్ళు ఎట్లా వస్తున్నాయి? మీరే కదా పోయొచ్చింది, మీ ప్రభుత్వ నాయకులే కదా పోయి, మీ మినిస్టర్లు పోయొచ్చారు కదా. అరే 3 కుంగిపోయినాయని వాళ్ళు అంటారు, కుంగిపోవచ్చు అని మేము అంటున్నాం. ఒప్పుకున్నారు. అవును, కుంగిపోవచ్చు అంటున్నాం. 3తో మునిగేది ఏం లేదు కదా, కాళేశ్వరం మొత్తం కొట్టుకపోయిందట మాట్లాడుతున్నారు కదా మీరు. ఇలా 1,00,000 కోట్లు అప్పు తెచ్చారు, 1,00,000 కోట్లు అంటారు. అసలు దానికి జరిగిందే 95,00,000 crores. మరి అటువంటిప్పుడు 1,00,000 కోట్లు మింగిరు, 1,00,000 కోట్లు మింగిరు అంటే ఎట్లా మింగుతారండి? మీరు ఒకసారి ఆలోచించండి, ఎట్లా మింగుతారు? ఇవాళ రేపు క్షేత్రస్థాయికి పోతే, గ్రామాలకు పోతే, గ్రామ స్థాయికి పోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏంది, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏందంటే తెలుస్తుంది. నేను చెప్తున్నా కదా, అప్పుడు తెలుస్తుంది. పాలకు పాలు, నీళ్ళకి నీళ్ళు తేలే టైం ముందటుంది. వాళ్ళకు ముసళ్ళ పండుగ ముసళ్ళ పండుగ ఉంది కాంగ్రెస్ పార్టీ. ఎన్ని సంవత్సరాలు అవుతున్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి? 16 నెలలు అయింది. 16 సంవత్సరం అయిపోయింది. అప్పుడే కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత అంతగానో ఉందంటారా? మీరు ఒకసారి రేపు ఎలక్షన్లు వస్తే తెలుస్తుంది కదండి. స్థానిక సంస్థలు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, దాని తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చుందాం మనం, అప్పుడు తెలుస్తుంది. పక్కా సార్ బీఆర్ఎస్ అంటారు. బీఆర్ఎస్ నీకు కాంగ్రెస్ పార్టీని మాత్రం ఖచ్చితంగా బొందబెట్టడానికి రెడీ ఊరు ప్రజలంతా.
ఇలా మీరంతా చూస్తారు. మీరు ఎందుకు మీరు ఒక్కసారి గ్రామాలలో పోయి ఒక్కరి దగ్గర మైక్ పెట్టి చూడండి, పరిస్థితి ఏం తెలుస్తుంది కాంగ్రెస్ పరిస్థితి. ఇలా ఎలక్షన్లు పెట్టడానికి ఎందుకు భయపడుతుండు ఎలక్షన్లు పెట్టడానికి? ఇలా బీసీలను మోసం చేయలేదా రేవంత్ రెడ్డి? 42% రిజర్వేషన్ ఇస్తాడు. ఏ విధంగా ఇస్తానండి? ఏ విధంగా ఇస్తాడు? ఇలా బీసీలంతా నిలదీస్తురు. ఇలా మొన్నటి వరకు నువ్వు నిజంగా బీసీలంతా చేతులు కట్టుకొని కూర్చున్నట్టయితే, కవితగా ఇట్లా చేతులు కట్టుకొని కూర్చున్నట్టయితే నిజంగా ఎలక్షన్ పెట్టేటోడు. ఇలా ఖచ్చితంగా బీసీలకు నువ్వు కామారెడ్డిలో చెప్పిన ప్రకారం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి తీరాలంటే చెప్తే అప్పుడు నువ్వు రిజర్వేషన్ ఇస్తాను. రిజర్వేషన్ ఇస్తాను ఏం చేసిండు? మొన్న ఉటాహుట్టిన అసెంబ్లీ సమావేశం ఏర్పరిచిండు కదా, దాంట్లో ఏం చేసిండు? బిల్లు తీసుకొచ్చిండు. ఏది 42% బిల్లు తీసుకొచ్చిండు. 42% బిల్లు తీసుకొచ్చి ఏం చేసిండు? చర్చ చేసిండు అంతే. బిల్లు పెట్టలే, అసెంబ్లీలో బిల్లు పెట్టలే, ప్రవేశపెట్టలే. దేనికండి చర్చ? దేనికి? చర్చ చేయకుండా ప్రవేశపెట్టాలి. బిల్లు అయితే ప్రవేశపెట్టాలి కదా. నువ్వు మళ్ళా కదా ఆయన మీద ఇది మెడ మీద కత్తిలా వీళ్ళంతా బీసీ సంఘాలన్నీ అక్కడక్కడ సమావేశాలు చేసి మళ్ళీ చేస్తే కదా ఇప్పుడు బీసీ బిల్లు పెడతానంటుంది. అవును, బీసీ బిల్లు పెట్టినా ఇలా లాస్ట్కి ఏమన్నాడు ఆయన? మా కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు ఇస్తాం. 42% రిజర్వేషన్ ఎవరికి ఇస్తారు? ఎందుకు ఇస్తారు? కాంగ్రెస్ పార్టీ. మాకు నువ్వు ఆ రోజు చెప్పింది అదేనా? కామారెడ్డి నువ్వు చెప్పింది అదేనా? కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ ఇస్తుందని చెప్పినావా? రిజర్వేషన్ 42% ఇస్తాం బీసీలకు అని చెప్పిరా, లేకపోతే మీరు కాంగ్రెస్ పార్టీ ఇస్తా అని చెప్పిందా? ఒక్కసారి మనం గిట్ట ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏ విధంగా చెప్పిండు ఈయన? ఇలా సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది, సుప్రీంకోర్టులో 50% రిజర్వేషన్ దాటొద్దని ఉంది. మరి నువ్వు ఏ విధంగా 42% బీసీలకు ఇస్తా అని చెప్పినావు? అని నేను నమ్మించినావు కదా బీసీలను నమ్మించి నువ్వు గద్దెనెక్కిన మాట వాస్తవం కాదా? మరి ఏ విధంగా ఇస్తాడు ఆయన? ఇప్పుడు చట్టం తేవాలి. మాకు బీసీలు కోరుకునేది నీ దయాదాక్షిణ్యాలు, నీ భిక్ష కాదు మాకు కావాల్సింది. నువ్వు నీ పార్టీ ఇవ్వడం కాదు, మాకు అన్ని పార్టీలు ఇచ్చే హక్కు మాకు కావాలి. అంటే ఎప్పుడు అవుతుంది? అది చట్టం రావాలి. ఆ చట్టం వస్తేనే మనకు ఆ రైట్ ఉంటుంది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఎట్లుంది? వాళ్ళకు కొన్ని సీట్లు రిజర్వ్ అయి ఉంటాయి కదా. మరి బీసీలకు అట్లా కావాలి కదా. మరి బీసీల అట్లా కాకుండా నువ్వు కాంగ్రెస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో రిజర్వేషన్ ఇస్తా అని చెప్తాడు. ఎవరినో మా బీసీ బిడ్డను ఎకనామికల్ కానీ ఆర్థికంగా లేని బిడ్డను తీసుకుపోయి ఒక సీటు మీద కూర్చొని పెట్టి పోటీ చేస్తాడు. జెడ్పీటీసీగా పోటీ చేపిస్తాడు. మరి బీజేపీ వాళ్ళు లేకపోతే ఇంకే పాటో ఆడ ఒక గట్టి ఓసీ క్యాండిడేట్ని నిలబెడతారు. పరిస్థితి ఏంది? ఎవరు గెలుస్తారు అప్పుడు? అంతేనా కదా? మేము రిజర్వేషన్ ఇచ్చినామా లేదా అని ఇచ్చి చేతులు చురుపుకొని మీరు అంటే వాళ్ళు కావాలని డిసైడ్ ముందే చేసి మరి టికెట్లు ఇస్తారని చెప్పి అనుకుంటున్నారు మీరు. ఎట్లా? అంతే కదా, దాని అర్థం అదే కదా. మరి టికెట్ ఇచ్చే బాధ్యత వాళ్ళది. గెలవడం కానీ ఓడడం కానీ సత్తా మీది కదా అది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అట్లా మీరు అనేది ఏంటంటే గెలవని సీట్ల టికెట్ ఇచ్చి ఓడిపోయడం అంటున్నారు మీరు. కాదు, నేను ఒక మాట, ఎస్సీ ఎస్టీ సీట్ల రిజర్వేషన్ అట్లే ఉందా? చట్టబద్ధ గల రిజర్వేషన్ కదా. మరి బీసీలకి అట్లా ఇవ్వాలి. ఓకే, బీసీలకు అట్లా ఇవ్వాలి. అట్లా ఇస్తే న్యాయం జరుగుతుంది బీసీలకు. లేకపోతే ఎట్లా న్యాయం జరుగుతుందా న్యాయం? అంటే బీసీ నినాదం ఈ మధ్యలో బాగా వైరల్ అవుతుంది. అంటే చాలా మంది బీసీలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారని చెప్పి కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఇవాళ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఇవాళ బీసీలంతా రాజకీయ చైతన్యం వచ్చింది బీసీలల్లా. ఇవాళ ఒక ఐక్యత వచ్చింది బీసీలల్లా. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ కానీ ఏ ప్రభుత్వం కానీ బీసీలకు సముచిత స్థానం ఇవ్వాల్సిన అవసరం అత్యవసరం అయిపోయింది. అది ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఇవాళ. కాబట్టి ఖచ్చితంగా చేస్తారు. ఇలా మహేష్ కుమార్ గౌడ్ గిట్ల ఎందుకు ఇచ్చారు? ఇలా బీసీ బిడ్డ కాబట్టి ఇచ్చారు. ఇక్కడ బీసీలను మొన్న కామారెడ్డి డిక్లరేషన్ అంతకుముందు ఎవరుండ్రు? కామారెడ్డిలో చెప్పినప్పటికీ ఎవరుండ్రు? రేవంత్ రెడ్డి ఉండు. మరి ఆ మాట చెప్పిండు కాబట్టి ముందే ఇస్తున్నామని చెప్పేసి పిసిసి అధ్యక్షుడు ఇచ్చారు. గత్యంతరం లేని పరిస్థితులు ఇచ్చారు. అది ఇట్లా గత్యంతరం లేని పరిస్థితులు ఇచ్చారు ఓ బీసీకి. అంతే తప్ప కానీ వాళ్ళు మనస్ఫూర్తిగా ఇయ్యలే. ఓకే, అంటే ఆ రాజకీయం పరంగా చూసుకున్నట్టయితే ఈ బీసీ నినాదం పేరు బాగా వాడుతున్నారు చాలామంది రాజకీయ నాయకులు కూడా. సో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీ నినాదం ఒక వైరల్గా మారింది. లైక్ చూసుకున్నట్టయితే ఇటు తీన్మార్ మల్లన్న కూడా బీసీ నినాదంతో ముందుకెళ్తున్నాడు. ఇప్పుడు కవిత గారు కూడా బీసీ సభలు పెడుతూ ఉన్నది. ఎంతవరకు ప్రజలు కవిత గారికి మద్దతు ఇస్తారు అనుకుంటున్నారు? బీసీకి సంబంధించిన బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు 100% మద్దతు ఇస్తారు. అంటే ఎందుకంటే ఈరోజు మనం ఒక చరిత్ర ఒక్కసారి వెనుక పోయి ఆలోచించాలి. 2017 అప్పటి ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు 33% శాసనసభల చట్టసభలల్లో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి తీర్మానం చేసి కేంద్రానికి పంపించాడు. అప్పుడే
ఈ రోజు ఎవరు మాట్లాడతారు దాని గురించి. ఆ తర్వాత ఇట్లా గవర్నమెంట్ వచ్చింది, బీఆర్ఎస్ గవర్నమెంట్. 2017లోనే ఆయన చట్టసభలలో 33% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి కేంద్రానికి తీర్మానం చేసి పంపించిండు. మరీ ముఖ్యంగా ఇప్పుడు మీరు కవితక్క గురించి అడిగారు కాబట్టి నేను ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను మీకు. 2023 ఆగస్టులో తన నివాసంలో ముఖ్యమైన బీసీ నాయకులతోని, అంటే ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళతోని, ముఖ్యమైన బీసీ నాయకులతో ఒక సమావేశం ఏర్పరిచింది అప్పుడే ఆగస్టులో. ఏంది? బీసీ రిజర్వేషన్ మీద, బీసీలకు రాజకీయ హక్కులు, రాజకీయంగా బీసీలు ఆర్థికంగా రాజకీయంగా అన్ని రంగాల్లో బీసీలు ఎదగాలన్న ఒక ఉద్దేశంతో కవితక్క గారు 2023లోనే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా, కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నా, అప్పుడే అంటే ఈ ప్రభుత్వం చేంజ్ కాకముందుకే అప్పుడే ఆమె బీసీ నినాదం ఎత్తుకుంది. ఇప్పుడు కొత్త ఏం కాదు, ఖచ్చితంగా నమ్ముతారు. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఆమె ఆ నినాదం ఎత్తుకోలే. అంటే ఈ మధ్యలో బాగా అనిపిస్తున్నారు, ఈ మధ్యలో బాగా వైరల్ అవుతున్నారు కవిత గారు. ఎందుకంటే హరీష్ రావు గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు, కేసీఆర్ గారు కూడా బయటకు వస్తలేరు. బట్ కవిత గారికి ఓన్లీ బీసీ నినాదంతో ముందుకెళ్తుంది. ఖచ్చితంగా ఈరోజు మీరు ఒక్కసారి గతంలో జరిగింది ఒకటి గుర్తు చేసుకుంటే మనము కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అనేది తెరపైకి తెచ్చిందే కవితక్క గారు. నేను అంతకుముందు చూడండి, అంతకుముందు ఎవరు ఈ కామారెడ్డి అనే పేరును వాడలేదు, ఎక్కడ వాడుకలు రాలే కామారెడ్డి అనే పేరు. నీకు జనవరి 23వ తారీఖు అంతకుముందు తన నివాసంలో బీసీ నాయకులతో సమావేశం ఏర్పరచుకొని, అంటే జనవరి 23వ తారీఖు మన ఇందిరా పార్క్ దగ్గర బీసీ సంఘాల రాష్ట్ర నాయకత్వాన్ని, రాష్ట్ర నాయకులతోని ఆ రోజు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ను స్థానిక సంస్థల్లో ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్లకు పోవాలన్న కాన్సెప్ట్తోనే ఆడొక బహిరంగ సభ ఏర్పరిచింది. ఆ తర్వాతనే ఈ బీసీ సంఘాలు కానీ మరి వేరే రాజకీయ పార్టీలు కానీ మరి కామారెడ్డిలో ఇచ్చినటువంటి రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి ఆ రోజు నుండే ఇది వాడుకలకు వచ్చింది. ఆ తర్వాతనే మన తీర్మానం మల్లన్న వరంగల్లో పెట్టిన మీటింగ్ ఇట్లా ఆ తర్వాత మీటింగే బీసీ గర్జన, ఆ తర్వాత మీటింగే, అంత ముందు కాదు అది. ఓకే, ఆ ఫస్ట్ మీటింగు కామారెడ్డి అనే పేరు తెచ్చిందే కవితక్క గారు. చాలా మందికి తెలియదు ఇది. అంటే తెలియదు అంటే ఇప్పుడు బీసీ సంఘాలలో తిరుగుతున్న నాయకులకు కానీ, బీసీ కాన్సెప్ట్తో పనిచేస్తున్న వాళ్ళకి కానీ, మరి పేపర్ ఫాలో అవుతున్నాడు కానీ, సోషల్ మీడియా ఫాలో అవుతున్న వాళ్ళందరూ తెలుసు. ఆ తర్వాత దాదాపు 15-20 సమావేశాలు ఏర్పరిచింది ఇప్పటివరకు ఆమె. వరంగల్ అనుకోండి, మన రంగారెడ్డి, కరీంనగరు, ఇట్లా ఖమ్మము, నాగర్ కర్నూలు, ఇట్లా చాలా జిల్లాలల్లో పర్యటించింది కదా. బీసీ రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పరిచింది. బీసీలను రాజకీయంగా చైతన్యవంతులను చేసేందుకు తన వంతు కృషిగా తాను బీసీల గొంతుకై మరి మొన్న జరిగిన ఈ బీసీ బిల్లు చర్చకు ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజు కూడా శాసన మండలిలో అందరూ వాకౌట్ చేసి బయటకు వెళ్ళిపోయారు. కానీ ఆమె పోలే, మరి ఆమె అక్కడనే కూర్చొని తాడో పేదో తెలుసుకుంటా అని చెప్పేసి బీసీ బిల్లు పెట్టాలని చర్చించింది. ఆమె బయటకు వెళ్ళలే, ఖచ్చితంగా బీసీల గురించి కొట్లాడుతా అన్న ఉద్దేశంతో. ఓకే, సో ఎటువైపు ఉంటారు అనుకుంటున్నారు ప్రజలు? ఎటు తీన్మార్ మల్లన్న వైపా లేకుంటే కల్వకుంట్ల కవిత గారు వైపు ఉంటారు అనుకుంటున్నారా? ఎందుకంటే ఈయన బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. సో బీసీల కోసం నేను అనునిత్యం పోరాటం చేస్తున్నానని చెప్పిన వ్యక్తి, సభలు ఏర్పాటు చేసిన వ్యక్తి కూడా తీన్మార్ మల్లన్న. సో ఇప్పుడు ఆల్రెడీ పార్టీ సస్పెండ్ చేసింది. సో తను కూడా కొత్త పార్టీ పెట్టే ఆలోచనలు ఉన్నట్టయితే మనకు సమాచారం వస్తుంది. సో ఏ విధంగా ఉంటారు బీసీ జనాభా మొత్తం అంటే మీరేం చెప్తారు? మనం ఇట్లా ఒక్కటి గమనించాలి. ఇప్పుడు తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ కంటే ముందేంది అని ఏం మాట్లాడండు ఒకసారి మనకి ఇట్లా ఉంటాయి కదా, రికార్డ్ అయితే ఉంటుంది, డేటా ఉంటుంది, రికార్డ్ ఉంటుంది. ఆ రోజు ఏం మాట్లాడిన, ఏ పార్టీకి వత్తస్ పలకకుండా అన్ని పార్టీలకు వ్యతిరేకిని అన్నాడు. వ్యతిరేకిని స్వతంత్రంగా అని మాట్లాడిండు. అంతకుముందు పెద్ద బీసీల గురించి ఇట్లా పెద్ద ఏం మాట్లాడలే ఆయన. ఆ తర్వాత అన్నీ చెప్పి సరే తన అవసరానికి కోరు బీజేపీలో పోయిండు, మనందరికీ తెలుసు. బీజేపీలోకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చిండు. బీజేపీలోకి వెళ్ళి బయటకు వచ్చి మళ్ళీ ఏం చేసిండు, మళ్ళీ ఎమ్మెల్సీ సీటు గురించి కాంగ్రెస్లోకి పోయిండు. ఎమ్మెల్సీ అయిండు. ఎమ్మెల్సీ అయ్యి మళ్ళీ అందులోకి వెళ్ళి ఇప్పుడు వాళ్ళు సస్పెండ్ చేస్తే మళ్ళీ బయటకు వచ్చిండు. ఇప్పుడు నువ్వు స్వతంత్రంగా ఆ రోజు స్వతంత్రంగా ఉన్నట్టుగా మరి ఇప్పటి వరకు ఇట్లా నువ్వు స్వతంత్రంగా ఉంటే నేను బీసీలు నమ్మేటోళ్ళు. కానీ ఇప్పుడు బీసీలు నమ్మే ప్రసక్తి లేదు కదా. బీసీలు నమ్మరంటున్నారు. ఎట్లా నమ్ముతారు చెప్పండి మీరు? బీసీల కోసమే కదా సస్పెండ్ అయింది ఆయన. ఎట్లా? ఎప్పుడు? ఆ కులగణకు సంబంధించిన పేపర్ ఏదో చింపడం వల్ల అది ఇష్యూ అయింది. దానివల్లనే తను. నీ స్వార్థం అది. నువ్వు అట్లా నువ్వు కాంగ్రెస్ ఎందుకు పోయినావు? మరి
నువ్వు బీసీలో కూడా కొట్లాడుతున్నావు అయితే కాంగ్రెస్కి ఎందుకు పోయినావు? మరి కాంగ్రెస్కి ఎందుకు పోయి చెప్పండి. నీ స్వార్థం కాకపోతే నువ్వు ఎమ్మెల్సీ టికెట్ రాదు, ఎమ్మెల్సీ గెలవాలన్న ఉద్దేశంతో కదా నువ్వు కాంగ్రెస్లో పోయింది. నువ్వు కాంగ్రెస్కి ఎందుకు పోయినావు? అదే స్వతంత్ర అభ్యర్థిగా లాస్ట్ టైం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినావు కదా, అట్లే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనుంటివి. వ్యక్తిగత లాభాల కోసం పోయినా 100%. అది అంటే మల్లన్న వైపు ఉంటే న్యాయం జరగదు అనుకుంటున్నారు మీరు? అంటే మల్లన్న వైపు ఉంటే న్యాయం జరగదు అని నేను అనను. సరే, ఒక బీసీగా మేము గిట్లా స్వాగతిస్తాం బీసీ ఉద్యమాలను ఖచ్చితంగా. ఎవరు ఏ చిన్న నాయకుడి నుండి పెద్ద నాయకుని దాకా బీసీ వాదం వినిపించినా కానీ అందరినీ మేము స్వాగతిస్తాం. కాకపోతే ఎటువైపు ఉంటారు అంటే నేను నా పర్సనల్ ఒపీనియన్ అయితే 99% కవితక్క వైపే ఉంటారు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ స్వార్థం లేకుండా ఒక ఓసీ అయి ఉండి ఈరోజు సబ్బండ కులాలను ఏకం చేసి మరి అన్ని బీసీ నాయకత్వాన్ని బలపరిచి ఆమె ఊరూరా మరి జిల్లాలో పర్యటించుకుంటా రౌండ్ టేబుల్ సమావేశాలు చేసి మరి బీసీ నాయకత్వాన్ని బలపరుస్తుంది కాబట్టి ఆమె నమ్ముతారు. ఇప్పటికీ మీరు ఓసీకి సంబంధించి ఓసీ కులానికి సంబంధించిన వ్యక్తులను నమ్ముతా అంటారు. అట్లా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎందుకు అడిగిన ఈ క్వశ్చన్ అంటే ఓసీ ముఖ్యమంత్రి చివరి ముఖ్యమంత్రి ఓసీ బీసీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి అనిల్ గారు నేను చెప్తా దీనికి ఆన్సర్ నేను చెప్తాను. ఇప్పుడు మీరు అంటారు కదా ఎప్పటికైనా మీరు ఓసీలనే నమ్ముతారు బీసీలని నమ్మరు అని అంటారు కదా. రేవంత్ రెడ్డి ఓసీయా బీసీ? ఓసీ. మరి ఎట్లా చెప్పిండండి 42% రిజర్వేషన్ అని? బీసీ కాదు. తను కూడా స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిండు చివరి ముఖ్యమంత్రి బహుశా నేనే కావచ్చేమో. రేవంత్ రెడ్డి ఎప్పుడన్నా బీసీ ఎప్పుడన్నాడు అది? రికార్డింగ్ మా ఉద్యమాలు చూసి భయపడంటున్నా మాట. లేకపోతే ఆయన ఎందుకు అంటాడు? ఇంకా 20,000 నేనే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటారు కదా కాంగ్రెస్ లో ఎవరైనా కానీ. ఇలా మా ఉద్యమాలు చూసి బీసీ ఉద్యమాలు చూసి మా ఐక్యత చూసి భయపడి చెప్తుండు. ఓసీకి సపోర్ట్ కాదండి. ఓసీకి సపోర్ట్ ఏముంది? ఇలా ఓసీకి సపోర్ట్ నేను ఒక మాట చెప్తా. ఓసీకి సపోర్ట్ ఏముంది అక్కడ? ఓసీ సపోర్ట్ కాదు అది. ఓసీ సపోర్ట్ ఎట్లయితుంది? మాకు మా గొంతుకై వినిపిస్తా అంటే మేము వద్దు మాకు అవసరం లేదమ్మా చెప్పండి మీరు. ఇప్పటికీ చాలుగా బీసీలు బయటికి రండి, బీసీలు కలిసి పోరాటం చేద్దాం, మనం జనాభా ఎక్కువ ఉంది రాష్ట్రంలో, మనం ముఖ్యమంత్రి అయిదాం, బీసీ ముఖ్యమంత్రి కావాలని చెప్పేమో మీ బీసీ వాళ్ళు. ఇప్పుడు నేను ఒక మాట్లాడతా. ఇవాళ బీసీ బిల్లు పెడతారు, బీసీ బిల్లు పాస్ అవుతుంది. బీసీ రిజర్వేషన్లు వచ్చి కవితక్క పోటీ చేసిందా? చేయలేదు. మరి కొట్టాల పోటీ చేస్తారు కానీ కవితక్క పోటీ చేస్తా? చేయలేదు. మరి ఎవరికి అవసరం వచ్చింది? ఇప్పుడు రిజర్వేషన్ ఎవరికి అవసరం వచ్చింది? బీసీగా నాకు అవసరం వచ్చింది కానీ కవితక్క కాదు. పైన ఎవరున్నా పర్లేదు, కవితక్క కాదు కదా. పైన ఎవరున్నా పర్లేదు, రిజర్వేషన్ ఇస్తే చాలు. పైన ఎవరున్నా పర్లేదు అంటే పైన ఇప్పుడు ఈ సీట్లు ఎట్లా గుంజుకుంటారో పైన సీట్లు ఇట్లా గుంజుకోవాలి. ఆ స్థాయికి ఎదగాలి మనం. అంటే మైండ్ గేమ్ ఆడుతున్నారు మీరు. మైండ్ గేమ్ కాదు, మైండ్ గేమ్ అనొద్దు. ఇంకొక విషయం ఇలా చెప్తా. ఇలా రాహుల్ గాంధీ ఒక మాట అయిపోయింది. ఏమన్నాడు? బీసీలు ఈ దేశంలో 50%కి ఏ రాష్ట్రంలో తక్కువ లేడని చెప్పిండు. మీకు అంత తెలుసా? 100% చెప్పింది. మీరు ఎంత ఉంటే మీకు అంత రిజర్వేషన్ ఇస్తుంది మా కాంగ్రెస్ పార్టీ అన్నాడు. మరి అలా ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన లెక్క ప్రకారమే, ఆయన లెక్క ప్రకారం 46% అన్నాడుగా, 46% అన్నాడుగా. మరి రిజర్వేషన్ ఎందుకు 42% ఇస్తా అంటుండు? అంటే రాహుల్ కాంగ్రెస్ వేరే, రేవంత్ కాంగ్రెస్ వేరేనా? వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ కదా. మరి ఆయన చెప్పి నేను ఫాలో కావాలి కదా. 100%. మరి ఆయన 46% ఇప్పుడు మీరెంతో మీకంతా అన్నాడు కదా. ఆయన లెక్క ప్రకారం 46 ఇవ్వాలి కదా మనకు. మరి 42 ఇస్తా అంటుడు. మరి 4% ఎట్లా తీసుకుంటుండే? 4% కోసం పోరాటం చేస్తున్నారు. 4% కాదు, చట్టబద్ధత గల రిజర్వేషన్ కావాలండి మేము. 4% గురించి కాదు అనిల్ గారు, 4% గురించి కాదు మేము కొట్లాడు. చట్టబద్ధత గల రిజర్వేషన్ కావాలి మాకు. నీ భిక్ష కాదు మాకు కావాల్సింది, మా హక్కు అది. రాజ్యాంగం హక్కు, మా రాజ్యాంగం కల్పించిన హక్కు కావాలి మాకు. అలాంటి హక్కు కల బిల్లు కావాలి మాకు. కానీ నా పార్టీ ఇస్తుందంటే అవును రేవంత్ రెడ్డి గారు వచ్చారు 42% ఇస్తారు. రేపు ఇంకొక రెడ్డి వస్తాడు, ఆయన 35% అంటాడు. ఇంకో రెడ్డి వస్తాడు 30 అంటాడు. ఇంకో రెడ్డి వస్తాడు 25 అంటాడు. అంటే మీరు మాకు దానం ఇస్తురా? అంతే కదా. ఇప్పుడు నీకు చట్టబద్ధత కలిగిన రిజర్వేషన్ లేకపోతే నీకు దానం ఇచ్చినట్టు అవుతుంది. నా ఇంట్రెస్టు, నేను సుప్రీం అయినప్పుడు నేను ఏ డిసిషన్ తీసుకున్నా మీరు ఒబ్లై చేయాల్సిందే. మరి అట్లాంటిది మాకు కావాలనా? అంటే మా ఓట్లు, మా జనాభా, మా ఓట్లతో మీరు గదెనెక్తామంటే ఎట్లా? మా రిజర్వేషన్ మా హక్కు కావాలి మాకు. మేమెంతో మాకంత కావాలి, మాకంత కావాలి. అంతేగాని మీరిచ్చే భిక్ష కాదు మాకు కావాల్సింది. మా హక్కు, మా రైట్ అది. మేము ఎంతమంది ఉన్నామో మాకు అంత రిజర్వేషన్ కావాలి. దానికోసం పోరాటం చేస్తాం 100%. పోరాటం ఆగది ఖచ్చితంగా. బీసీలు ఒకప్పటి బీసీలు కాదు. ఒకప్పుడు బీసీలు ఎట్లుంటే ఎటు అయితే అటు వేసుకుంటూ పోయారు. కానీ ఇప్పుడు బాగా రాజకీయంగా బాగా చైతన్యం వచ్చింది బీసీలలో. ఖచ్చితంగా రేపు ఏ గవర్నమెంట్ నిలబడాలన్నా, ఏ గవర్నమెంట్ పడిపోవాలన్నా, సర్పంచ్ ఎలక్షన్లు కానీ
గెలుస్తారు బీసీలు. బీసీలు పక్క అత్యధికులు బీసీలు ఐకమత్యంగా గెలుస్తారు. పోరాటం చేస్తా అంటారు. ఖచ్చితంగా. అప్పుడు కూడా ఒకవేళ బీసీలు మీ బీసీ వాళ్ళు మీకే మద్దతు చేయకుంటే మీ పరిస్థితి ఏంది అప్పుడు మరి? అంటే ఒకటి ఇప్పుడు అన్ని వీళ్ళు ఒక తీరు ఉండే కదా. ఇప్పుడు కొన్ని పరిస్థితులను బట్టి ఇలా 46% రాహుల్ గాంధీ ఇస్తా అంటే 42% రిజర్వేషన్ రేవంత్ రెడ్డి ఇస్తా అంటుండు. అక్కడున్న మంత్రులైనటువంటి మా కొండ సురేఖక్క కానీ, మా పొన్నం ప్రభాకర్ అన్న కానీ, మా సామాజిక వర్గం వాళ్ళు, అంటే మా బీసీ సామాజిక వర్గం వాళ్ళు ఉండి ఇట్లా వాళ్ళు ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతారు అంటే ఇక వాళ్ళు హెల్ప్లెస్. వాళ్ళు ఇప్పుడున్న కాంగ్రెస్ వచ్చిన దాంట్లో బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రులు ఎంతమంది ఉన్నారు? మహిళా మంత్రులు ఒకరి. సో డిఫరెన్స్ కనిపించిందా? అక్కడ బీసీలకు అన్యాయం జరుగుతుంది, ఇక్కడ బీసీకి న్యాయం చేసింది కదా కాంగ్రెస్ పార్టీ. ఒకటి అనిల్ గారు, ఇంకొక విషయాన్ని మీరు మంచి క్వశ్చన్ చేశారు. ఇంకొక విషయం, ఇప్పుడు మనం అనుకున్న లెక్క ప్రకారం మాట్లాడదాం. ఇలా 51 అని కేసీఆర్ గారు, 46 అని రేవంత్ రెడ్డి గారు. సరే, ఏదైనా మొత్తం ఇట్లా 46 to 51 మధ్యన ఎంతో కొంత పర్సెంటేజ్ ఉంది. బీసీ ఎమ్మెల్యేలు ఎంతమంది తెలుసా? 19 మంది. ఎస్సీ ఎమ్మెల్యేలు ఎంతమంది తెలుసా? 19 మంది. అంటే రిజర్వేషన్ లేకపోవడంతో మనం ఎంత నష్టపోతున్నామని చెప్తున్నాను మీకు. ఇలా ఒక్క సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారండి. పాదని పేద. మా గొంతు ఉండాలన్నా వద్దా? మా గొంతు ఉండలేకపోతే మన గురించి మాట్లాడేటోళ్ళు ఎవరు? ఇప్పటికైనా బీసీలు ఇప్పటికైనా నిద్ర లేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు అన్నారు కదా, మీరు నిజంగా ఈ క్వశ్చన్కు అవకాశం ఇట్లా రావద్దు. నిజంగా చెప్తున్నా, ఈ అవకాశం రావద్దు. బీసీలు నిద్రలేసినట్టయితే, వాళ్ళ ఐక్యతను చాటినట్టయితే ఈ క్వశ్చన్కి తావులేదు. మీరు వేసే క్వశ్చన్కి తావు ఉండదు అప్పుడు. కాకపోతే ఇప్పటికైనా మేము ఊహించింది ఏంటంటే ఒకప్పట్లాగా లేదు. ఇవాళ గల్లీకి కాన్స్టిట్యూన్సీల వైడ్ కానీ, ఊర్ల వైడ్ కానీ, జిల్లాల వారే కానీ బీసీ సంఘాలు అయితే లేస్తున్నాయి. మరి దీని రిజల్టు రేపు స్థానిక సంస్థలలో ఈ ఐక్యత ఏంది అనేది మరి తెలుస్తుంది. సో మన ఇంటర్వ్యూ ద్వారా చాలామంది చూస్తూ ఉంటారు, మీ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకి, సో కుల సంఘాలకైతే ఏంది, బీసీ సామాజిక వర్గానికి చెందిన అందరికీ, టోటల్లీ అబ్బాయిలకి, అమ్మాయిలకి, స్టూడెంట్స్కి, టోటల్ ఎంటైర్ టీమ్కి, బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు చెప్పాలంటే మీరేం చెప్తారు? బీసీ నాయకులారా, బీసీ ప్రజలారా, బీసీ విద్యార్థులారా, అక్కా చెల్లెళ్ళకు, అన్నా తమ్ముళ్ళకు నమస్కరించి మీ అందరికీ నేను ఒక విషయాన్ని చెప్తున్నా. గడప లోపల కులం, గడప దాటితే బీసీ, ఈ నినాదంతో పనిచేయండి. నీ కులం ఏదైతే ఉందో గడప లోపల పెట్టుకోండి. బీసీ అనే ఒక నినాదంతో గడప దడవార్త బీసీ అనే నిదానంతో రండి. ఇన్ని రోజులు మనం నష్టపోయినాం, చాలా నష్టపోయినాం. ఒక్కసారి గత చరిత్రలు చూసుకోండి. ఈ నష్టాన్ని పూరించుకోనికి ప్రతి ఒక్కరం మన హక్కులను మనమే సాధించుకోవాలి. మన హక్కులను సాధించుకునే సమయం ఇట్లా ఆసన్నమైంది. ఇంకా మీరు నిద్రపోతే, బీసీల ఐక్యత లేకపోతే మన భావితరాలు చాలా నష్టపోతారు. అసలు చెప్పరానంత నష్టపోతారు. దాన్ని ఎవరు పూరించలేరు కూడా. కాబట్టి మీరంత ఐక్యతతోని బీసీలకు మద్దతుగా, బీసీలకు ఐక్యతగా మీరు ఐక్య పోరాటం చేసి, ఇప్పుడు ఏ రిజర్వేషన్లు అయితే అన్నాడో, ఇప్పుడు మొన్న కామారెడ్డిలో 42% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు. 42% రిజర్వేషన్ కాదు, ఈరోజు మనకు ఆయన లెక్క ప్రకారమైన 46%. కానీ రిజర్వేషన్ మనది 51-52% మనం ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా మేమెంతో మాకంతే అనే నినాదంతో పోవాలి. అది ఇట్లా ఇంకొక విషయానికి ఇట్లా మేము ఇప్పుడు ఈ ఛానల్ ద్వారా మీకు చెప్పదలుచుకున్నా. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏం చేస్తుందంటే బిల్లు తెస్తామని చెప్తారు, బీసీ బిల్లు తెస్తామని చెప్తారు. దాన్ని ఉద్యోగ, విద్య, రాజకీయ ఈ 3 బిల్లులను కలిపి ఒకటే బిల్లులో తీసుకొచ్చే ఆలోచనల ప్రభుత్వం ఉన్నది. ఇట్లా కనుక ఈ మూడు ఉద్యోగ, విద్య, రాజకీయం ఈ 3 కలిపి ఒకటే బిల్లు వస్తే దీని మీద ఎవరో ఒకరు కోర్టుకు పోయి స్టే వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒక్క దాంట్లో స్టే వచ్చినా ఆ బిల్లే ఆగిపోతుంది. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే ఉద్యోగము 46%, విద్య 46%, రాజకీయం 51%. మేమెంతో మాకంత నినాదంతో 3 సెపరేట్ బిల్లులు పెట్టాలని చెప్పేసి మా డిమాండ్ ఇది.
ఖచ్చితంగా. ఎందుకంటే ఒక్క బిల్లు ఓడితే ఖచ్చితంగా నష్టం జరుగుతుంది. కాబట్టి 3 సెపరేట్ బిల్లులు పెట్టాలి. అది ఇట్లా చట్టబద్ధత గల రిజర్వేషన్ కావాలి. మాకు మీరు ఇచ్చే దయా దాక్షిణ్యాలతో ఇచ్చే రిజర్వేషన్ మాకు వద్దు. పార్టీలు ఇచ్చే రిజర్వేషన్ కాదు మాకు కావాల్సింది. మాకు చట్టబద్ధత, రాజ్యాంగపరమైన రిజర్వేషన్ కావాలి. మాకు అది కావాలని మా బీసీ సోదరులందరినీ మరొకసారి చేతులెత్తి నమస్కరించి కోరుకుంటున్నా. ఐక్యతగా పోరాడదాం. బీసీ అనే ఒకే ఒక నినాదంతో మన హక్కుల సాధనకై పోరాడదామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. కులాన్ని పక్కన పెట్టి బీసీ అని ఒక నినాదం అందరం కలిసి ముంగట తీసుకెళ్దామని అంటున్నారు. మేమెంతో మాకంతా అని చెప్పి కూడా ఒక నినాదంతో బీసీ నేత ముందుకు వెళ్తున్నారు. సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, జరగాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం అన్న. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ.